సౌత్ నుండి నార్త్ వరకు యూత్ ఆడియన్స్ దగ్గర నుండి అన్ని వర్గాల ఆడియన్స్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ని సంపాదించుకున్న హీరోయిన్స్లో ఒకరు రష్మిక మందన. ఈమె కెరీర్ని పుష్పకి ముందు ఆ తర్వాత అని విభజించవచ్చు. పుష్పకి ముందు కేవలం సౌత్లో మాత్రమే ఈమెకు పాపులారిటీ, క్రేజ్, ఫాలోయింగ్ ఉండేది. కానీ పుష్ప తర్వాత ఈమె రేంజ్ పాన్ ఇండియాకి చేరుకుంది. ఈ సినిమా తర్వాత ఈమె ఒప్పుకున్న బాలీవుడ్ చిత్రం యానిమల్ కూడా ఎంతటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్గా నిలిచిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సినిమా తర్వాత రష్మిక బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్లో ఒకరిగా మారిపోయింది. ఆ తర్వాత ఆమె చేసిన ఛావా, పుష్ప 2 చిత్రాలు ప్రభంజనం సృష్టించాయి. ఇకపోతే రీసెంట్గా ఆమె బాలీవుడ్లో కాక్టైల్ 2 అనే చిత్రం చేసింది. షాహిద్ కపూర్ ఇందులో హీరోగా నటించగా కృతి సనన్ మరో హీరోయిన్గా నటించింది. ఈ చిత్రం వచ్చే నెల 19న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్లో విడుదల అవబోతున్న సందర్భంగా మేకర్స్ అప్పుడే ప్రమోషనల్ కార్యక్రమాలు మొదలుపెట్టారు. నిన్న ముంబైలో ఏర్పాటు చేసిన ఒక ఈవెంట్లో మూవీ టీంతో కలిసి పాల్గొన్న రష్మిక కృతి సనన్ గురించి మాట్లాడుతూ ఆమె ఈ చిత్రంలో చాలా హాట్గా ఉంది అంటూ ఒక అడల్ట్ బూత్ పదాన్ని కూడా ఉపయోగించింది. ఆ తర్వాత వెంటనే అయ్యో సారీ అంటూ చెప్పుకొచ్చింది. దీంతో ఒక్కసారిగా ఆ ఈవెంట్కి వచ్చిన వాళ్ళందరూ షాక్ అయ్యారు. కృతి సనన్ అయితే సిగ్గుతో తలదించుకొని నవ్వేసింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. విజయ్ దేవరకొండ పుణ్యమా అని రష్మిక కూడా బాగా బోల్డ్గా తయారైంది అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ ఫన్నీ కమెంట్స్ చేస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే రష్మిక పెళ్లి తర్వాత కూడా వరుసగా సినిమాలు చేయడానికి ఒప్పుకుంటుంది. ప్రస్తుతం ఆమె తన భర్త విజయ్ దేవరకొండతో కలిసి రణబలి అనే చిత్రం చేస్తోంది. డియర్ కామ్రేడ్ తర్వాత వీళ్ళిద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ఇది. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ రాకా చిత్రంలో నటించడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో ఆమె పూర్తిస్థాయి విలన్ క్యారెక్టర్లో కనిపించబోతుంది. వీటితో పాటు మైసా అనే లేడీ ఓరియంటెడ్ చిత్రంలో కూడా నటిస్తోంది.